ఇప్పుడు మరి కవిత గారు వెనుక ఎవరు ఉన్నారు? ఇప్పుడు హరీష్ రావు వెనుక ఇప్పుడు హరీష్ రావు దాంట్లో బాధ్యుడేనే. హరీష్ రావు వెనుక మా ముఖ్యమంత్రి గారు ఎందుకుంటాడు? ఇప్పుడు హరీష్ రావు బాధ్యుడే కదా. కవిత వెనుకనేమో రేవంత్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్తున్నారు. మరి హరీష్ రావు వెనుక మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటి వినండి. హరీష్ రావు చెప్పింది, హరీష్ రావు గారి చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. హరీష్ రావు గారు ఆనాడే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఏదామని చూసిండు. అంటే వీళ్ళు అవినీతి కుటుంబం, వీడు అవినీతి చేయడం కోసం వస్తారని చెప్పి ఆ రోజు కొంచెం వెనక ముందు వేసి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొత్తం తెలుసు వాళ్ళ కుటుంబం. హరీష్ రావు ఏం చేసిండు, కేటీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, వాళ్ళు మొత్తం కుటుంబంతో ఎంత దోపిడీ చేసిందో మొత్తం తెలుసు. మాకు ఎండుకుండవలసిన అవసరం లేదు మా ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే దానికి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగడంలో హరీష్ రావు పాత్ర ఉంది. హరీష్ రావు కూడా బాధ్యుడే ఖచ్చితంగా. కవిత గారు ఇక నీ గురించి నేను చెప్పడం అవసరం లేదు, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా ఇప్పుడు మీకు ఒకటే మాట మీడియా వాళ్ళకి చెప్తున్నా నేను. వాళ్ళ కుటుంబంలో పంపకాల కాడ జరిగింది, అధికారం పంపకాలు. అయ్య సంపాదించినటువంటి లక్షల కోట్లు ఇద్దరికి సమానంగా ఇవ్వాలనే దాని మీద జరిగింది వాళ్ళకి పంచాయతీ, కేటీఆర్కు కవితకు. ఇవాళ దాంట్లో హరీష్ రావు ఏంది, నేను కూడా కష్టపడ్డా కదా, నేను దోచినా కానీ మరి నాకేమిస్తావు మామ దీంట్లోకి వెళ్ళి అనేది ఆయన పంచాయతీ. ఆయనకు అధికారం పంచాయతీ. నాకు అధికారం కావాలి అంటే వాళ్లకు అధికారం కోసము ఈ వాటల కొట్లాట వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇయ్యలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన లక్షల కోట్లు దోషిండు కాబట్టి అది పంపకాల కాడ వచ్చింది వాళ్లకు. వాళ్ళ కుటుంబ సభ్యులే బయటపడి మొత్తం చెప్తున్నారు. ఇది మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పేది కాదు, ఇది మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు కవిత అన్నమాట ఏంది, హరీష్ రావు అనుకోండి, హరీష్ రావు గురించి కవితనే చెప్తుంది కదా, మరి కవిత గురించి వాళ్ళే చెప్తున్నారు కదా. కవితను సస్పెండ్ చేసింది కదా, సొంత బిడ్డనే మొత్తం అసలు రంగు మొత్తం బయట పెడితే, కేసీఆర్ కుటుంబంలో అసలు రంగు మొత్తం బయట పెడితే కవితనే సొంత బిడ్డనే సస్పెండ్ చేశాడు. ఇవాళ ఎమ్మెల్సీగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది. అంటే నీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంత అవినీతికి పాల్పడ్డదో మొత్తం సొంత బిడ్డనే చెప్తుంది కదా. బీఆర్ఎస్ పార్టీ కథమైపోతుంది, ఇక బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ఇక మా నాన్న జైలుకు పోతాడనే ఆందోళన ఎన్ని మాట్లాడుతుంది కదా కవిత. ఇది వాస్తవం కదా. కాబట్టి మొత్తము సొంత బిడ్డనే చెప్తుంది, హరీష్ రావు చెప్తున్నాడు. ఇవాళ సంతోష్ అన్నట్టయినా ఎంత దోషిండో, ఎంత అవినీతి చేసిండో కవితనే చెప్తుంది. వేరే వాళ్ళు ఎవరు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళ సొంత ఇంట్లోకెళ్ళి మొత్తం బయటకు వస్తున్నాయి కదా. అందుకోసమనే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్ను. ఇక బీఆర్ఎస్ పని కథమైపోయింది. ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అంటాడు, కేఆర్ జైలుకు ఒక తప్పదు. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ ఉండదు. కవిత వేరే కుంపటి పెట్టుకున్నది. ఇక ఇవాళ రేపు హరీష్ రావు మరి వేరే కుంపటి పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఈ అవినీతి జరిగింది. ఇక కేటీఆర్ హరీష్ రావు ఆ బీజేపీల దగ్గరికి పోతున్నారు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో మొత్తము బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పేరు ఇప్పుకోవడానికి కూడా కార్యకర్త దొరకడు. అది తెలంగాణ కోసం వాళ్ళ త్యాగాలు లేదు. మరి త్యాగం ఉంటే కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వేయండా? త్యాగం అంటే ఏందయ్యా? ఓ ఎమ్మెల్యే గారు, కవిత గారు, త్యాగం అంటే ఏంది? కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వేయండా? కేటీఆర్ ఎప్పుడైనా జైలుకు వేయండా? హరీష్ రావు ఎప్పుడైనా జైలుకు వేయండా? లేకుంటే కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నా? కాదే. మరి త్యాగం అంటే ఏంటి? అందుకోసమే త్యాగాల గురించి మాట్లాడకండి. త్యాగం అనేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు త్యాగం చేసి ఆత్మహత్యలు చేసుకున్నారు మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని. దాన్ని త్యాగం అంటారు. తెలంగాణ ఉద్యమకారులంతా లాఠీ దెబ్బలు తిని, తన్నులు తిని జైలుకు పోయిండ్రు. దీన్ని త్యాగం అంటారు, మా త్యాగం అంటారు. మీరు ఎక్కడనే త్యాగం చేసింది? త్యాగం చేసింది ఎక్కడా?
మీరు ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు 2009 దాకా పోటీ చేసి 2009లో 2004లో కాంగ్రెస్ పార్టీతోని మా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు. 2014 దాకా తెలంగాణ ప్రజలను మభ్య పెట్టుకుంటా, మోసం చేసుకుంటా ఇటు నిలబడడం, అటు రాజీనామా చేయడం, గెలవడం, రాజీనామా చేయడం, మళ్ళా 3 నెలలకు నిలబడడం. ఇట్లా తెలంగాణ ప్రజలు కనిపించేశారు. ఉద్యమాన్ని నీరుగట్టాలని చూశారు. 2009 దాకా చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపారు, ఎలక్షన్లలో పోటీ చేశారు. ఇది వాస్తవం కాదా? మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకో, ఇవన్నీ గుర్తుండాలి. త్యాగం చేసిందని ఎమ్మెల్యే మాట్లాడతాడు. అయ్యా, త్యాగం అంటే నువ్వు త్యాగం చేసినావు, వాళ్ళు త్యాగం చేసిండు. మీరు రాజకీయాల కోసం, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడం కోసం త్యాగం చేసిండు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం కోసం తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, మభ్య పెట్టిండు, దగా చేసిండు. గాలంటోడు త్యాగం అంటే ఎట్లా ఎవరు ఒప్పుకుంటారయ్యా? త్యాగం అంటే ఏంది? ఎక్కడ త్యాగం చేసిండు? త్యాగం అనే విషయం ఎవరు మాట్లాడినా జాగ్రత్త, నాలుకే ఘోషిస్తాం, బాగుండదు. త్యాగం అనే దానికి అర్థం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా జైలుకు పోతే, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, లేకుంటే ఎవరైనా జైలుకు పోయి అక్కడనే జైల్లో అరెస్ట్ అయి ఉంటే, జైల్లో ఉంటే ఎప్పుడన్నా వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని త్యాగం అంటారు. తెలంగాణ కోసం తన్నులు తింటే త్యాగం అంటారు. తెలంగాణ కోసం పదవులు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసమే మేము త్యాగం చేస్తున్నాము అని అన్నోళ్ళు దాన్ని త్యాగం అంటారు. ఏం త్యాగం చేసిండయా? త్యాగం ఎప్పుడు ఎలక్షన్లలో పోటీ చేయడం, అధికారం కోసం చూడడం, ఎలక్షన్లో పోటీ చేయడం, అధికారం కోసం చూడడం. ఇలా 2014 దాకా 2014లో మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకా త్యాగం ఎక్కడిదయ్యా? త్యాగం ఎక్కడిది? ఎవడు త్యాగం చేసినోడు? త్యాగం చేసింది మేము, కొట్లాడింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. ఇది వాస్తవము. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడు సోనియమ్మ గారికి కలిసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పింది. మా మంత్రులు, ఎమ్మెల్యేలు 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేస్తున్నారు, ఇగో తెలంగాణ కోసం ఇంతమంది త్యాగం చేస్తున్నారని చెప్పింది వీళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ నువ్వేం త్యాగం? తెలంగాణ ఇచ్చే రోజు ఎన్నడన్నా పార్లమెంట్లో ఉన్నావా నువ్వు? 2009 నుంచి 14 దాకా పార్లమెంట్ వేయండి అయినా కేసీఆర్ ఏదైనా పార్లమెంట్లో మాట్లాడిండా? పోనీ 2014 తెలంగాణ ఇచ్చేటప్పుడు, తెలంగాణ ఇచ్చే రోజు నువ్వు పార్లమెంట్ ఉన్నాడా కేసీఆర్? ఎంపీ అప్పుడు పార్లమెంట్ ఉన్నాడా? లేడే. మరి సోనియా గాంధీ అమ్మ పార్లమెంట్ నుండి పొద్దున్న నుండి రాత్రి దాకా పార్లమెంట్ నుండి బిల్లు ఆమోదం చెందేదాకా మా కాంగ్రెస్ ఎంపీలు, మా కాంగ్రెస్ మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఆ బిల్లు అయిపోయేదాకా ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా అందరే ఉన్నారు పార్లమెంట్లో బిల్లు అయిపోయేదాకా. మరి ఈయన ఎంపీ అనే కేసీఆర్ ఎందుకు పార్లమెంట్లో లేడా? రోజు 2009 నుంచి 14 దాకా పార్లమెంట్కి వేయండి అయినా. మరి ఈ త్యాగం ఎక్కడిది? ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడావా? 2001 నుంచి 2004 నుంచి 2009 దాకా కాదు, 2009 నుంచి 14 దాకా ఎప్పుడైనా పార్లమెంట్కి పోయినావా? తెలంగాణ గురించి మాట్లాడిండా? కొట్లాడిండా? బిల్ అయ్యే రోజు ఢిల్లీలో ఉన్నాడు, ఇంట్లో ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఎంపీ క్వార్టర్స్ లో. కానీ పార్లమెంట్ ఎందుకు పోలేదు? ఎవడే త్యాగం చేసిండనే ఎవడు మాట్లాడినా అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే మాట్లాడని, కవిత మాట్లాడని, ఎవడన్నా మాట్లాడని, అలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. తెలంగాణ ప్రజలు తరిమేస్తారు మిమ్మల్ని, జాగ్రత్త. దీనికి త్యాగం చేసింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఎవడు మాట్లాడినా. ఇప్పుడు మరి కవిత గారు వెనక ఎవరు ఉన్నారు? ఇప్పుడు హరీష్ రావు వెనుక హరీష్ రావు